ఇక బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు రైతన్న పడుతున్నటువంటి కష్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ రైతు దోపిడీకి గురవుతా ఉన్నాడు. ఒకవైపు దళారులు మార్కెట్లో రేటును డ్రాప్ చేసి రైతులను పుట్టిస్తా ఉన్నాడు. మరి రైతు గోస బీజేపీ భరోసా పేరుతోటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకోవడానికి కళ్ళల్లో పండించినటువంటి పంట కొనుగోలు చేయక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా వారికి భరోసా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారితో పాటు మేమందరం కూడా రేపు ఉదయం 8:30కి నాంపల్లి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి బస్సులో అందరం కలిసి కనకచెర్ల మరి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి మొదలు పెట్టబోతా ఉన్నాం. అక్కడ రైతు పండించినటువంటి పంట కళ్ళల్లో ములుగుతూ ఉంటే ఒకవైపు వర్షాలు వస్తూ ఉన్నాయి, రైతు బాధపడతా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కనీసం 30% కూడా కొనుగోలు పూర్తి చేయలేనటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నేను అడుగుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి 80% పూర్తి చేశానని చెప్తా ఉన్నారు. ఏ లెక్కల ప్రకారం మీరు 80% కొనుగోలు పూర్తి చేశారో మీరు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎంత వరి పండుతుందో మీకు లెక్కలున్నాయా? మరి మీకు అధికారులు ఏ రకమైనటువంటి లెక్కలు మీకు ఇస్తా ఉన్నారో మీరు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ రాష్ట్రంలో పండిస్తే మీరు 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు మీరు చేసింది ఎంత అని అడుగుతా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారే 80% పూర్తి చేశాం, 45 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తి చేశామంటా ఉన్నారు కదా. మరి మీ లెక్కల ప్రకారమే 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసుంటే మరి 1,41,000 మీరు చేసింది ఎంత అని అడుగుతా ఉన్నాను. సరే, 90 లక్షలు మీరు కొనుగోలు చేస్తానన్న అంశాన్ని కూడా మన పరిగణలోకి తీసుకుంటే మీ లెక్కల ప్రకారం కూడా మీరు సగం కూడా పూర్తి చేయలేరు. మరి ఇంత మోసం చేసేటువంటి అబద్ధపు మాటలు చెప్తూ ఎందుకోసం అని చెప్పేసి ఈరోజు రైతులను గోస పుట్టిస్తా ఉన్నారు, గోస పుచ్చుకుంటా ఉన్నారని అడుగుతా ఉన్నాను. రైతు భరోసా ఇస్తలేరు, రైతులకు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. 10 పంటలకు ఎంఎస్పీ ఇచ్చి గిట్టుబాటు ధర ఇచ్చి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గెలిచి అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కనీసం శనగలు కొన్నారు, సన్ఫ్లవర్ కొన్నారు. మరి ఏ రకమైనటువంటి పంటను ఈరోజు కొనుగోలు చేస్తలేరు. కేవలం వరి ఒకటి కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ దాంట్లో దళారులే 3వ వంతు ఈ రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తా ఉన్నారంటే మీరు రైతులు ఎంత మోసం చేస్తా ఉన్నారో స్పష్టమవుతా ఉన్నది. ఇంకా వారం రోజుల్లో మాన్సూన్ వస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు రైతులంతా కూడా బాధపడతా ఉన్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో, కళ్ళాలలో ఎప్పుడు వరి ధాన్యాలు తడిచిపోతాయో, మరి తడిచిపోయిన తర్వాత ధాన్యం మళ్ళీ కొనుగోలు చేయరేమో అని బాధపడి భయపడి ఈరోజు మళ్ళీ దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు 141 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి మరి మీరే ముఖ్యమంత్రి గారు 80% అమ్మాను, 45 లక్షల మెట్రిక్ టన్నులను అబద్ధం చెప్తా ఉంటే ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో. ఈరోజు కేవలం ఈ మార్కెట్లో 25% కూడా కొనుగోలు జరగలేదు. గన్నీ బ్యాగ్స్ ఇష్యూ ఉన్నది, లారీల ఇష్యూ ఉన్నది. ప్రతి సంచికి 4 కిలోల వరిని మీరు అధికంగా జోకుతా ఉన్నారు. మరి 4 కిలోల
ఒక సంచి 40 కిలోల సంచికి 4 కిలోలు అధికంగా జోకుతున్నారంటే 10% అధికంగా జోకుతా ఉన్నారు. మరి మీరు కొనుగోలు చేసేటువంటి 90 లక్షల మెట్రిక్ టన్నులోకి వెళ్ళి 10% అంటే 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎవరి జేబులకు పోతున్నదో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. రైతు 6 కాలాల పాటు కష్టపడి పండించినటువంటి పంట ఎండకు ఎండి వానకు తడిసి తీళ్లకు భయపడక పాములకు భయపడక కరెంటు తీగలకు భయపడక రైతన్న పండించినటువంటి పంటను కూడా అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బాధపడతా ఉన్నాడు. కళ్ళల్లో పోసి దాన్ని ఆరబెట్టి కళ్ళం కాపలా కోసం కళ్ళల్లో పండుకుంటే కళ్ళల మీద చనిపోయినటువంటి రైతులకు కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. రైతులు ఈరోజు ఆత్మహత్యలు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు ఆత్మహత్య చేస్తూ ఉన్నారు. మరి వారిని అన్ని రకాలుగా పూర్తించుకుని మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చక వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో మీరు చేసినటువంటి బహిరంగ సభలో ఆ రోజు స్వయంగా రాహుల్ గాంధీని తీసుకొచ్చేసి అబద్దాలు ఆడించారు కదా. మరి ఎందుకోసమని చెప్పి ఈరోజు రైతుల్ని మీరు ఇచ్చిన హామీని నెరవేరుస్తలేరని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం మీరు హామీలు ఒకవైపు నెరవేర్చకున్నా పండించినటువంటి పంటను సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటారేమో అని చెప్పేసి మేము ఎదురు చూస్తా ఉన్నాం. అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉత్తర తెలంగాణలో అకాల వర్షాలు ఒకవైపు, పండించిన పంట కాలిపోయి రైతులు గోసపడుతున్న పరిస్థితి ఒకవైపు. మరి ఈరోజు మీరు అర్లీగా స్టార్ట్ చేయాల్సిన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేట్గా స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది. దాని అర్థం ఏంటంటే మీరు కావాలని డిలే చేసి లేట్ చేసి రైతు దళార్లకు అమ్ముకోవాలనే ఆలోచనతోటి మీరు చేసినట్టుగా స్పష్టమవుతున్నది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈరోజు మక్కల సంగతి జొన్నల సంగతి కూడా మీరు స్టేట్మెంట్లకే పరిమితమైనారు కదా. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు నా దగ్గర ప్రూఫ్తో స్టార్ట్ అని చెప్తా ఉన్నాను. 43 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి మొక్కజొన్న పండిస్తే మీరు 14.89 లక్షల టన్నులకే పరిమితమైనారు. అదే మాదిరిగా 8,50,000 మెట్రిక్ టన్నుల దిగుబడి జొన్నలకు వస్తే కేవలం 50,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఈ వారం రోజుల లోపల ఏదో ఒక రకంగా ఈ కొనుగోలు కేంద్రాలను మూసేసి రైతుల్ని గాలి కుదిరేయాలన్న ఆలోచనతో మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. ఎలాగో వర్షాలు పడతాయి కాబట్టి రైతులు ధాన్యం ఎక్కడ తడిచిపోతుందో అని చెప్పి భయపడేసి రైతులు అమ్ముకుంటే మా పని పూర్తయిందని చెప్పేసి మమ అనిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతా ఉన్నది. ఈరోజు సన్ఫ్లవర్ విషయంలో కూడా చాలా స్పష్టంగా మీరు 4.8 లక్షల టన్నులు దిగుబడి వస్తే మీరు కొన్నది కేవలం 3,690 టన్నులు, అంటే 0.03 లక్షల మెట్రిక్ టన్స్. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నదంటే రైతు పండించిన పంట అమ్ముకునే పరిస్థితిలో రైతు బాధపడతా ఉంటే మీరు మాత్రం రైతుల్ని గాలి కుదిరేసి సెటిల్మెంట్లకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని వెంటనే మీరు రైతుల్ని పండించినటువంటి పంట కొనుగోలు చేయాలా, అది వర్షం పడ్డా తడిసినా సరే మీరు కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలము ఎంపీలము అందరము భారతీయ జనతా పార్టీ నాయకులందరూ సీనియర్ నాయకులందరూ కూడా రేపు పొద్దున చేవెళ్ల నియోజకవర్గంలో కనకచెర్ల నుంచి బయలుదేరి రేపు సాయంత్రం గజ్వేల్కి చేరుకుంటాం. గజ్వేల్లో బస చేసి అక్కడి నుంచి జనగాం ద్వారా భువనగిరి జనగాం ద్వారా